వెల్కమ్ టు saksheducation.com. ఒక సాధారణ సంచార జాతి నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగిన మదనం గంగాధర్ సార్ మనతో ఉన్నారు. సార్ యొక్క సక్సెస్ జర్నీ ఏమిటి, ఎలాంటి సార్ యొక్క భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏమిటి సార్? మాది ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. మాది ఒక సంచార జీవి కుటుంబం. చిరునామా చెప్పడానికి ఎవరైనా అడిగితే చిరునామా చెప్పడానికి ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. అంటే సంచార జీవులకు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ప్రయాణం జరిగింది, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బతికారు, ఎట్లా జీవనం సాగించారు అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక దగ్గర సెటిల్మెంట్ అంటూ ఉండదు కాబట్టి. జీవనం సాగిస్తున్న క్రమంలో సంచార జీవులు అని చెప్పి అందుకే చెప్పబడతారు. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి మా కుటుంబం, మాతో పాటు మా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకోండి. అయితే ఒక్కసారిగా విద్య పట్ల చదువుకుంటే సమస్యలన్నింటికి కారణమవుతాయి, సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది అన్న ఒక్క కారణంతో మా పేరెంట్స్ ఒక దగ్గర ఒక గుడిసె వేసి సెటిల్మెంట్ చేసి ఆ సెటిల్మెంట్ చేయడం ద్వారా స్కూల్కి వెళ్ళడం, స్కూలు విద్యను కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కొక్క మెట్టు స్కూల్లో కూడా ఒక్కొక్క తరగతి పూర్తి చేసుకుంటూ వెళ్ళడం వల్ల విద్యను అభ్యసించడం సాధ్యమైంది. ఈ క్రమంలో విద్య ఎట్లా అబ్బిందన్నదానికి ఒక సెటిల్మెంటు, సంచార జీవుల నుంచి సెటిల్మెంట్ వరకు ఒక మెట్టు అన్నమాట. ఇది ఒక మెట్టు. రెండో మెట్టు ఏంటంటే మరి వివిధ పనులు చేసుకుంటూ చదువుకోవాలి, పనులు చేయాలి, చదువుకోవాలి. వివిధ పనులు ఎలా ఉంటాయి? ఒక సెటిల్మెంటు లేనటువంటి ఫ్యామిలీస్కి ఒక సెటిల్డ్ వర్క్ అంటూ ఏముండదు. సంచార జీవులకు ఎక్కడ ఏది అవసరం ఆ పని చేయడం. ఒక చలికాలంలో ఒక పని ఉంటుంది, వర్షాకాలంలో ఒక పని ఉంటుంది, ఒక ప్రాంతంలో ఎండాకాలంలో ఒక పని ఉంటుంది. అంటే సీజనల్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు సంచార జీవులు. అటువంటి స్థితిగతులు అనుభవించినటువంటి ఫ్యామిలీ మాది ముందులో. అట్లా మా పేరెంట్స్కి కలిగినటువంటి అనుభవం ఏంటంటే ఒక దగ్గర ఒక గుడిసె వేసుకొని ఒక దగ్గర ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని స్కూల్లో చేర్చడం వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి విజయం. అయితే ఆ క్రమంలో ఏం జరిగింది, చదువుకోవడానికి కారణం ఏందని మీరు అన్నారు. మా నాన్నగారికి ఎప్పుడో పెద్ద బాలశిక్ష అనేది ఉండేది. దాంట్లో ఉత్తరం రాయడం వచ్చు, పేపర్ చదవడం వచ్చు. ఆ విద్య ద్వారా ఆయన గారికి పేపర్ రావడం వల్ల 10 మంది ఉత్తరం రాయడం వల్ల 10 మంది ఆయన చుట్టూ చేరి ఉత్తరం రాయించుకునేవారు. ఆ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే 40 years బ్యాక్ ఉత్తరం రాయించుకోవడానికి వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఏదో న్యూస్ పేపర్, డేట్ లేని న్యూస్ పేపర్, ఎప్పుడో పాతదో కొత్త మొత్తం మీద ఆ న్యూస్ పేపర్ను చదివించుకొని వినేవాళ్ళు, అంతా న్యూస్ వినేవాళ్ళు చుట్టూ కూర్చొని. అంటే ఉత్తరం రాయొచ్చినటువంటి వ్యక్తికి, న్యూస్ పేపర్ చదివే అవకాశం కలిగినటువంటి వ్యక్తికి అక్కడ ఎంతో సామాజిక హోదా కలగడంతో పాటు ఎంతో గౌరవం లభించింది అనమాట. అంటే దానికి ఏం చెప్పదలుచుకున్నానంటే చదువు వల్ల ఎంత గౌరవం లభించింది అనేది ఒక మెట్టు ఎక్కినట్లయింది. 10 మంది వచ్చేసి ఆధారపడుతున్నారు, విద్యను వారి ద్వారా తెలుసుకోగలుగుతున్నారు, ఉత్తరం రాయించుకోగలుగుతున్నారు, అవసరం తీర్చుకుంటున్నటువంటి జీవులు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ. అంటే ఒక మెట్టు సంచార జీవుల నుంచి ఒక విద్యావంతులు కావడానికి ఒక సెటిల్మెంట్ ఉపయోగపడింది, చిన్న సెటిల్మెంట్. ఆ సెటిల్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్లోకి వెళ్ళడానికి ఉపయోగపడింది. ఓకే సార్, మీ విద్యాభ్యాసం ఎన్నో కష్టాలు ఉంటాయి కదా. ఒక సంచార జాతి అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పోతా ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలను ఎదుర్కొంటూ మీ విద్యాభ్యాసం 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఎలా సాగింది సార్ మీరు? మంచి క్వశ్చన్ ఇది. మీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది గురువులు, ఉపాధ్యాయులు, కొంతమంది ఉద్యోగం సాధించిన వారు న్యూస్ పేపర్లు చదవాలి, ఎప్పటికప్పుడు అకాడమిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు కూడా సన్నద్ధమైతే అప్డేట్ అవుతున్న కొద్దీ, అవేర్నెస్ అప్డేట్ అవుతున్న కొద్దీ పోటీ పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించవచ్చు అని చెప్పేవారు. అప్పుడు నేను ఏం చేశానంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు బస్ స్టాండ్, మాది పట్టణ ప్రాంతం, మున్సిపల్ టౌన్ లెవెల్ అన్నమాట, ఆర్మూర్ పట్టణం.
బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడన్నీ న్యూస్ పేపర్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు. వారు న్యూస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వాళ్ళన్నీ మొత్తం చపాయించుకొని వెళ్ళేసి న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పంపిణీ చేసేవారు. అటువంటి వారిని గమనించాను. వెళ్ళిన తర్వాత అక్కడ టీ స్టాల్లో కూర్చోవడము, లేకుంటే షాప్లో కూర్చొని వేరే వాళ్ళు పేపర్ చదువుతుంటే ఆ పేపర్ వాళ్ళు చదువుతుంటే వాళ్ళకు ఆపోజిట్ నేను కూడా అక్కడ చేరి ఆ పేపర్ వాళ్ళు చదువుతున్నదాన్ని నేను కూడా చదువుతుండేవాడిని. అట్లా ఇబ్బంది పడేదన్నమాట. లేకపోతే వాళ్ళు చదివాడు పక్క పెట్టేసిన తర్వాత నేను చదివేవాడిని. ఆ క్రమంలో ఆ బస్ స్టాండ్లో ఒక స్టాల్ ఉండేది, న్యూస్ పేపర్ ఏజెంట్ శ్రీకాంత్ గారు. ఒకరోజు నన్ను అబ్జర్వ్ చేసి, ఏంది బాబు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి, నువ్వు నీకేం కావాలంటే, నేను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తాను మీ దగ్గర, కొంతమంది వచ్చి న్యూస్ పేపర్స్ తీసుకొని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ పని నేను చేస్తానన్నాను. కొద్ది రోజులు చూసిన తర్వాత అతను చాలా ఇంటెలిజెంట్, మంచి జెన్యూన్ అండ్ జెంటిల్ మ్యాన్. అతను 2-3 సార్లు నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత న్యూస్ పేపర్ బాయ్గా నాకు అవకాశం కలిగించాడు ఆయన. అప్పుడు 150 రూపాయలు నెలకు జీతం, శాలరీ. అప్పుడు 150 రూపాయల జీతానికి శాలరీకి నేను న్యూస్ పేపర్ బాయ్గా చేరాను. చేరడం వల్ల నేను చేరడంలో ఉద్దేశం ఏముంది, ఇక్కడ నేను పేపర్ బాయ్గా పని చేయాలి, నాకు శాలరీ వస్తుంది, అట్ ద సేమ్ టైం నాకు ఒక అక్షర జ్ఞానం వస్తుంది, వాక్య నిర్మాణం వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. అదే సమయంలో నాకు నాలెడ్జ్ పెరుగుతున్నది, అకాడమిక్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ నాలెడ్జ్. ఈ 2 నాలెడ్జెస్ నాకు స్ట్రెంగ్త్ని ఇస్తున్నాయి, శక్తిని ఇస్తున్నాయి, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ క్రమంలో నేను అక్కడ పనిచేసినంత కాలం, దాదాపు 4 years పనిచేశాను. 10th చేరిన తర్వాత డిగ్రీ 2వ సంవత్సరం వరకు పనిచేశాను. ఆ సమయం అంతా, పీరియడ్ అంతా కూడా నేను న్యూస్ పేపర్ను బాగా ఉపయోగించుకున్నాను. న్యూస్ పేపర్ని ఉపయోగించుకోవడం ద్వారా నాకు అంత అప్డేట్ అయింది. చిన్నతనంలోనే నేనే చిన్న ఎస్సేలు, చిన్న వాక్య నిర్మాణం ఇలాంటివి చేసుకుంటూ ముందుకు పోయాను. కొన్నిసార్లు పత్రిక విలేకరులు కూడా ఏదో సందర్భం చెప్పి దీని మీద చిన్న న్యూస్ ఐటెం రాసి పెట్టుకునేవారు. అంటే ఆ స్థాయికి ఎదగడం జరిగింది. అంటే ఒక ప్రయత్నం, ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం. మనకు చదువు కొనసాగుతుండాలి, అక్షర జ్ఞానం పెరుగుతుండాలి, సాధారణ అంశాల పట్ల రోజు జరుగుతున్నటువంటి సాధారణ అంశాల పట్ల అవగాహన కలుగుతుండాలి. అవగాహన ద్వారా మన మేధస్సు పెరుగుతుంది. అదేవిధంగా కొంత విలక్షణంగా అందరితో పోల్చినప్పుడు కొంత విలక్షణంగా, కొంత ప్రత్యేక లక్షణాలు ఉన్నట్టుగా కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా కాంపిటేటివ్ స్పిరిట్లోకి వెళ్ళడం జరిగింది చిన్నతనంలోనే. ఇది సార్, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎడ్యుకేషన్ జరిగేటప్పుడు ఎలా జరిగింది సార్ ఉస్మానియా యూనివర్సిటీ? నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ పక్క ఊరు బాల్కొండలో చేశాను. అది ఎందుకు బాల్కొండలో, మా ఊళ్ళో అన్నీ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి మా ఊళ్ళో. కానీ పక్క ఊరు బాల్కొండ చిన్న మండల్ హెడ్ క్వార్టర్, నేషనల్ హైవేకు ఉంటుంది, నాగ్పూర్ హైవేకు. అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. కాలేజీలో ఒక్కనే పాస్ అయ్యాను నేను, ఒక్కనే. అంటే ఈ విషయం నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు ఉపయోగపడే అంశం ఇది. నేను 10th వరకు చదువుతున్నటువంటి ఊరిలో, పట్టణ ప్రాంతం, అక్కడ ఫ్రెండ్స్, రకరకాల నేపథ్యం ఉన్నటువంటి ఫ్రెండ్స్, రకరకాల ఫ్యామిలీ, రకరకాల కుటుంబాల అనుభవం ఉన్నటువంటి ఫ్రెండ్స్ అక్కడ ఉండడం వల్ల నాకు ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల వారి నుంచి కాస్త ఇంటర్మీడియట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి స్టేజ్ కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది సులభంగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో సరిగ్గా చదవడం కోసము, పద్ధతిగా పూర్తి చేయడం కోసం నేను ఆర్మూర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసి నేను ఒక్కరిని మాత్రమే అక్కడ అప్లై చేసి అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ చేస్తున్న క్రమంలో కూడా ఆ కాలేజీలో నేను స్పోర్ట్స్లో ఛాంపియన్షిప్ కొట్టాలనుకున్నా, ఒక నిశ్చయం ఏర్పడింది. ఆ ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో ఆ స్పోర్ట్స్ అక్కడ నిర్వహించినటువంటి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కూడా కొట్టాను. అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేసేది, న్యూస్ పేపర్ వేసేది, అప్ అండ్ డౌన్ చేసేది, అక్కడ ఉన్నంతసేపు నోట్స్ ప్రిపేర్ అయ్యేది, చదువుకునేది, బస్ స్టాండ్లో కాసేపు బస్ ఎక్కడానికి ముందు ఎక్కిన తర్వాత ఆ నోట్స్ చదువుకునేది, వచ్చేది, మళ్ళీ పోయేది, పని చేసుకుంటూ కంప్లీట్ చేసేసేది. అట్లా కొనసాగించినటువంటి కాలేజీలో ఇంటర్మీడియట్లో నేను హెప్టథ్లాన్ అనే కాంపిటీషన్ని కూడా ఛేదించి ఛాంపియన్షిప్ కొట్టడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ అక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డిగ్రీ కాలేజ్, జీజీ కాలేజ్ అంటారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటారు అని, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ఏర్పడినటువంటి స్నేహము, వాతావరణము, సోషల్ అవేర్నెస్,
అదేవిధంగా రిలేషన్స్, అటువంటివన్నీ కూడా నాకు ఒక గొప్ప మలుపుని తిప్పినాయి డిగ్రీలో. అంతేకాకుండా ఎన్సీసీ క్యాడెట్గా చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాను. అందులో ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే, ఎటువంటి సపోర్ట్ లేకుండానే అక్కడ ఉన్నటువంటి సాయిల్ సార్ అని ఉండేవారు, లెక్చరర్, కామర్స్ లెక్చరర్. సారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, వారు ఏఎన్ఓ అసోసియేటెడ్ ఎన్సీసీ ఆఫీసర్ అంటారు. ఆ సార్ యొక్క సపోర్టు అంటే సార్ జెన్యున్ పర్సన్స్కి సపోర్ట్ చేసేవాడు. ఎక్కువ క్యాంపులు చేసేవారిని, ఆ క్యాంపుల్లో బెస్ట్ క్యాడెట్ అవార్డు తీసుకునేవారిని, ఆ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవారికి సార్ బాగా సపోర్ట్ చేసేవారు. ఆ సార్ యొక్క సపోర్టు ప్రోత్సాహంతో నేను సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాను. జనరల్గా సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాలంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అన్నిట్లలో ఫాస్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పెంపొందించుకుంటూ ముందుకెళ్ళాను. అట్లా డిగ్రీ కంప్లీట్ అయింది. అక్కడ దొరికినటువంటి ఆత్మవిశ్వాసంతో ఉస్మా యూనివర్సిటీలో పీజీ చేయగలిగాను. పీజీ చేస్తున్నప్పుడు కూడా మనకు లేనటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని, లేనటువంటి లక్షణాలను పెంపొందించుకుంటూ ముందుకు పోయాను. అక్కడ నేను 22 సంవత్సరాలు దాటి 23 సంవత్సరాల్లో మారుతున్న సమయంలోనే సబ్ ఇన్స్పెక్టర్ నోటీస్ పడడం, సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడడం, ఆ నోటిఫికేషన్లో మొదటి ప్రయత్నంలోనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కొట్టడం అంతా జరిగిపోయింది 1998లో. అది ఉస్మా యూనివర్సిటీ వరకు జరిగినటువంటి ఎడ్యుకేషన్ ప్రస్థానం. ఓకే సార్, సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు కదా, ఈ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డిఎస్పీ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు సార్. సో ఈ జర్నీలో మీరు ఎలాంటి అవాంతరాలు కానీ, ఎలాంటి ఛాలెంజెస్ కేసు కానీ ఫేస్ చేశారు సార్? పోలీసు జాబ్ అంటేనే ఎవ్రీడే ఛాలెంజెస్ ఫేస్ చేయడం, ఎవ్రీడే. ఈ రోజున ఛాలెంజ్ రేపు ఉండదు, ఈ గంటలో ఉన్నది మరో గంటకు ఉండదు. అంటే క్షణక్షణం, గంటకి, రోజుకి మారిపోతుంటుంది. ఈరోజు ఒక మంచి వ్యక్తిని మాట్లాడినామంటే నెక్స్ట్ అవర్స్లో ఒక చెడ్డ వ్యక్తితో మాట్లాడుతుంటాం. ఒక మంచి విషయాన్ని హ్యాండిల్ చేశామంటే నెక్స్ట్ మినిట్లో ఒక క్రైసిస్ వస్తుంది. అట్లా మనుషులతో కానీ విషయాల పట్ల కానీ ఇంత డైనమిక్గా ఉంటుందన్నమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవ్రీడే డైనమిక్స్ ఫాలో కావాల్సి వస్తుంది. ఆ డైనమిక్స్ అనేది ఎవ్రీడే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఉంటాయి, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి బయటకు వచ్చినా కదా, నేను కొన్ని వెల్లడించడానికి అవకాశం లేదు. కొంత గోప్యత కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థను ఉద్దేశించి చెప్తున్నాను. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. నాలాగా 26 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీగా పనిచేశాను. అంటే క్లూస్ లేని ఎన్నో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి తృప్తి పొందాను, ఆఫీసర్స్ని తృప్తిపరిచాను, సమాజాన్ని కూడా తృప్తిపరిచాను. అట్ ద సేమ్ టైం క్రూషియల్ టైం, సంక్షోభాలు ఉంటాయి. కరోనా కావచ్చు, పెద్ద బందోబస్తు కావచ్చు, ఏదైనా స్ట్రైక్ కావచ్చు, ఏదైనా బంద్ కావచ్చు, ఏదైనా ఆందోళన కావచ్చు, లేదంటే ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్ కోసం జరుగుతున్న ఉద్యమం కావచ్చు. ఇట్లా ఎన్నో విషయాల్లో అటు సమాజానికి కానీ, ఇటు వ్యవస్థకు కానీ నష్టం జరగకుండా కరెక్ట్ ప్లాన్ వేసుకొని ఎన్నో సందర్భాల్లో 100 సార్లు సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఒక తృప్తికరమైనటువంటిది. అదే క్రమంలో పనిచేస్తున్న క్రమంలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా 1998లో సెలెక్ట్ అయిన వెంటనే నేను ఒక పద్ధతి పెట్టుకున్నాను. ఏది ఏమైనా అవుట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కొంత సర్వీస్ చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ. ఆ క్రమంలో ఉపాధి లేని వారికి ఉపాధి ఇచ్చే విధంగా, నిరుద్యోగులకు సరైన సూచన ఇచ్చే విధంగా, సమాజంలో కొంత ఏదైతే అవసరమో దాన్ని అందించే విధంగా, ఎన్నో రకాల సమస్యల పట్ల వస్తుంటారు మన దగ్గరికి, వాళ్ళకి సరైనటువంటి సలహా ఇచ్చి ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటపడేసి పరిష్కరించే దశగా, ఇట్లా ఎన్నో విధాలుగా అది కమ్యూనిటీ పోలీసింగ్ అంటాం పోలీసులు. సార్, మీకు ఈ పోలీసు ఎస్ఐ నుంచి డిఎస్పీ మధ్యలో మీకు సంతృప్తికరమైన ఇచ్చిన ఏమైనా కొన్ని సంఘటనలు ఉంటాయి సార్? అంటే మీరు సంతృప్తి, ఓహో నేను వీళ్ళకి న్యాయం చేయగలను, హ్యాపీ, మీలో హ్యాపీగా ఫీల్ అయిన సంఘటనలు అంటే చాలా ఉన్నాయి. అది సార్ 1-2 చెప్పచ్చు. ఎస్, నేను హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫేక్ నక్సల్స్ గ్రూప్ ఒకటి నక్సలైట్స్ లాగా పోజింగ్ చేస్తూ ఒక ఏరియాను టార్గెట్ చేసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఓకే సార్. వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇది నక్సలైట్స్, ఇదొక దళము, వీళ్ళంతా రియల్ అనుకుంటున్నారు, అంత భయపడుతున్నారు. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి విఐపీస్కి లెటర్స్ వస్తాయి. ఒక విఐపీకి వస్తుంది, ఆ తర్వాత ఇంకో విఐపీకి వస్తుంది, ఇంకో పెద్ద మనిషికి వస్తుంది. ఇట్లా వరుసగా గమనించినటువంటి అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఆ కేసు నాకు అప్పగించారు. అప్పగిస్తే దాన్ని బాగా నిశితంగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఇది ఎట్లా జరిగింది, దాని యొక్క పరిణామం ఏంటి, దాని యొక్క రూట్ కాజ్ అంతా వెతికి పట్టుకొని చివరికి వాళ్ళందరినీ పట్టుకొని ఒక
2 వీక్స్ 3 వీక్స్లో ఒక 4-5 జిల్లాలు తిరిగి ఎస్ ఏకధాటిగా పట్టుకొని అందరిని అరెస్ట్ చేసి వాళ్ళ డైరీలు సీజ్ చేసి వాళ్ళు ఉపయోగించే వెపన్స్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కూడా సీజ్ చేసి అంతా పట్టుకొని వాళ్ళు నక్సల్స్ కాదు, వాళ్ళు ఫేక్ నక్సల్స్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్ని కంప్లైంట్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని లోపల పెట్టేశాం. దాంట్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సర్వసాధారణమే, పోలీస్ అధికారి చేసేది ఇదంతా. అంటే ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లు, కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఏదో కళ్ళ ముందున్న పని చేస్తుంటారు, దాంట్లో కూడా ఎంతో కృషి చేస్తే రిజల్ట్స్ వస్తుంటాయి. కానీ పోలీస్ వ్యవస్థలో చేస్తున్నటువంటి పని చాలా భిన్నమైంది. మనకు కళ్ళ ముందు ఏ పరిష్కారం ఉండదు, ఆ పూటకి కష్టపడితేనే పరిష్కారం దొరుకుతుంది. ఏ క్లూ ఉండదు, కష్టపడితేనే క్లూ సంపాదిస్తాం. ఏ రిజల్ట్ ఉండదు, కళ్ళ ముందు ఉండదు. చేయగా కొన్ని 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు కూడా రిజల్ట్స్ వస్తుంటాయి. అవి ఎలాంటి కేసుల్లో వస్తుంటే కూడా చెప్పండి. ఇక్కడ అంతగా క్లిష్టమైనటువంటి ప్రొఫెషన్ అనమాట. కానీ దానికి అలవాటు పడ్డ తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తాం, సర్వీస్ ఎంజాయ్ చేస్తాం. అంటే సర్వీస్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయడం, రెండు కలిపేసి అనమాట. ఈ రెండు వేరుగా ఉండవు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ కేసు గురించి, వీళ్ళ దగ్గర డైరీలో ఒక బాబును కిడ్నాప్ చేసి హతమార్చాలని రాసుకున్న విషయం దొరికింది నాకు. పార్వతీపురంలో, అంటే ఇప్పుడు పేరు చెప్పడం కరెక్ట్ కాదు, పార్వతీపురంలో ఒక డాక్టర్ గారి కొడుకుని పట్టుకపోయి ఒరిస్సా బార్డర్లో అడవుల్లో చంపేయాలి. డబ్బులు బాగా డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయం నాకు అక్కడ దొరకడం వల్ల, వాళ్ళ డైరీలో ఇంట్రాగేషన్లో క్వశ్చనింగ్లో దొరకడం వల్ల వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి ఇట్లా ఉంది, ఏదో విషయం అయి ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ గ్యాంగ్ను పట్టుకోవడం వల్ల ఆ అబ్బాయిని కాపాడినట్టయింది, చిన్న ప్రాణాన్ని మనం కాపాడినట్టయింది. అది ఒక తృప్తి. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యారీడ్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. ఎన్నో స్టెప్స్ వేస్తూ ఎన్నో విధాలుగా దాదాపు 1 సంవత్సరం పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఎన్నో విధాలుగా. కానీ ఎన్ని క్లూస్ లేకుండా చేస్తుంటాడు, క్లూస్ అసలు దొరకవు. నేను మిర్యాలగూడ పట్టణానికి ఎస్హెచ్ఓగా వెళ్ళిన తర్వాత ఆ కేసు అంతకుముందే ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇంకా క్లూస్ లేవు, దొరకట్లేదు అని చెప్పి కేసు పక్క పెట్టేశారు. నేను ఎస్హెచ్ఓగా వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ నాకు ఒక ఛాలెంజ్కి ఇచ్చాడు. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు నిరూపించుకో, అంటే పాజిటివ్ వేలో నిరూపించుకో అని చెప్పిన వెంటనే ఆ కేసును ఒక 2 వీక్స్లో ఒక వినూత్నంగా, ఒక ప్రయోగాత్మకంగా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఆ టీంకు సరి అయిన సూచనలు ఇస్తూ అన్ని విధాలుగా కంప్లీట్ ఒక 200-300 జిరాక్స్ సెంటర్స్ని టార్గెట్ చేసి, ఒక 100 వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేసి అక్కడి నుంచి రైటింగ్స్ తెప్పించి ఆ జిరాక్స్ సెంటర్స్లో ఆబ్జెక్షనబుల్ మెటీరియల్ రాస్తూ ఆయన కొంత ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్ చేస్తూ ఉన్నాడు అక్యూజ్డ్. అటువంటిది ఎక్కడ జిరాక్స్ చేశాడు, ఏ మిషన్ జిరాక్స్ కాపీ అది. అట్లా ఒక 200 నుంచి 250 జిరాక్స్ మిషన్స్ నుంచి కాపీ జిరాక్స్ తెప్పించాను. అంటే కంప్లీట్ కంపారిజన్. ఇది ఒక 2 డేస్ బ్యాక్ వచ్చినటువంటి జిరాక్స్ పేపర్స్. దాంట్లో అక్షరాలు ఉన్నాయి. ఒకటి రాస్తాడు, ఒక పెద్ద పేపర్ రాసి, పేపర్ మీద అక్షరాలు రాసి దాన్ని జిరాక్స్ తీస్తాడు అనమాట, మల్టిపుల్ పర్సన్స్ పంపించడం కోసం. ఆబ్జెక్షనబుల్ మెటీరియల్ అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని బ్లేమ్ చేయడం కోసం. అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక మంచి హుందాతనం కలిగినటువంటి ఫ్యామిలీలో సెటిల్ అయిపోతుంది. కానీ ఆ వ్యక్తి డిస్టర్బ్ చేయాలనుకుంటాడు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని ఆ రైటింగ్ ఎక్కడ చదువుకున్నాడు, ఆ మనిషి పేరు అనేది ఎవ్వరికి తెలియదు, ఎలా పట్టాలి. ఇట్లా కొన్ని 100 జిరాక్స్ మిషన్స్ టార్గెట్ చేసి ఆ జిరాక్స్ సెంటర్స్ నుంచి జిరాక్స్ పేపర్స్ తెప్పించి, అట్ ద సేమ్ టైం ఆ రైటింగు ఆ చుట్టుపక్కలనే ఏదో కాలేజీలో చదివి ఉంటాడు కదా అని హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు మనం రైటింగ్స్ కూడా తెప్పించాం. అంటే యూనిట్ టెస్టులు, చిన్న అసెస్మెంట్ టెస్టులు కూడా రాస్తుంటారు కదా, అటువంటి మెటీరియల్ తెప్పించేసి చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేసి పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత జిరాక్స్ మిషన్ కూడా ట్రేస్ అయింది, కాలేజ్ కూడా ట్రేస్ అయింది, మనిషి కూడా ట్రేస్ అయిపోయాడు. అప్పుడు ఆ ఫ్యామిలీలో చాలా సంతోషం కలిగింది. లేదంటే ఈ బ్లేమ్ ఇలా కొనసాగుతూ ఏమవుతుండే అంటే అమ్మాయికి ఇబ్బంది అయ్యేది, మానసికంగా కుంగిపోయేది, చివరికి ఏం జరుగుతుంది, లైఫ్ కోల్పోతారు.
ఇదంతా జరిగేది కాదు. అంటే ఒక ప్రమాదాన్ని నివారించినట్లయిందనేది ఒక తృప్తి. ఓకే సార్. ఇంకా మూడో తృప్తి ఏంటంటే, నేను నార్సింగి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నప్పుడు ఒక నేరస్తుడు ఒక చిన్న అమ్మాయిని చెరిపేసి చంపేస్తారు. ఆ కేసులో సరైన రీతిలో ఎక్కడ కూడా కేసు డిస్కనెక్ట్ కాకుండా ప్రాసిక్యూషన్లో సరిగ్గా దాన్ని నిర్వహించి, మా సిబ్బంది సహకారంతో నిర్వహించి, అందులో మరణశిక్ష విధించే స్థాయికి సరిగ్గా కేసును ప్రాసిక్యూషన్ను నడిపించి ఆ కేసులో మరణశిక్ష పడేటట్టు చేయడం. మరణశిక్ష పడడం అనేది జనరల్గా జరిగే పని కాదు. ఎంతో ఎవిడెన్సు, కోర్టు తృప్తి పడాలి, అక్కడ ఉన్నటువంటి అందరినీ తృప్తిపరిచే విధంగా అన్ని స్టేక్ హోల్డర్స్ని సంతృప్తిపరిచే విధంగా కేసు ఉండాలి. కాబట్టి అంత ఈజీ కాదు, మరణశిక్ష పడేంత కేసు నడిపించినంత ఈజీ కాదు. ఆ కేసులో మరణశిక్ష పడడం తర్వాత కూడా హైకోర్టు కన్ఫర్మ్ చేసిందని ఈ మధ్యకాలంలో విన్నాను. అదొకటి. ఇంకా నేను గచ్చిబౌలి ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు ఒక 8 నెలల గర్భిణీ స్త్రీని 7 ముక్కలుగా నరికి 2 సంచుల్లో కట్టివేసి మెయిన్ రోడ్ మీద పడేస్తారు. 2 సంచులు, క్లూస్ లేవు, అమ్మాయి ముఖం డిసప్పియర్, గుర్తుపట్టరాకుండా ఉంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ అమ్మాయి ఆ ప్రాంత వాసురాలు కాదు, ఎక్కడిదో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. ఎన్నో విధాలైనటువంటి టెక్నిక్స్ అప్లై చేసి అప్పుడున్నటువంటి కమిషనర్ గారు సందీప్ షాండిలియా గారి సహకారంతో, సార్ యొక్క నాయకత్వంలో, చాలా స్టాఫ్ యొక్క సపోర్ట్తో ఆ కేసుని 14 రోజుల్లో ఛేదించాం, అరెస్ట్ చేశాం. అమ్మాయి ఎలా ఉంటుంది, ఆమె సొంత పేరు ఏందని తెలుసుకోవడానికి కూడా మా టీమ్స్ 5 స్టేట్స్ తిరిగాయి. అమ్మాయి ఫోటో ఎలా ఉంటుందో తెలియదు. అక్యూజ్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా అమ్మాయి యొక్క ఫోటో ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఫోటో సంపాదించడానికి కూడా 4-5 స్టేట్లు తిరిగారు మస్ట్. అట్లా మళ్ళీ నేరస్తుల్ని పోలీస్ కస్టడీ తీసుకొని ప్రాపర్గా క్వశ్చనింగ్ చేయడం ద్వారా ఆ ఫోటోలు అవన్నీ కూడా చించేసి ఎక్కడో పడేస్తే తీసుకురావడం జరిగింది. వాటన్ని రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసింది. ఆ కేసులో పట్టుకోవడమే కాదు, చివరిగా ఆ కేసులో నేరస్తులు పారిపోకుండా జైల్లోనే ఉండేటట్టు చేసి వాళ్ళు వేసినటువంటి బెయిల్ పిటిషన్స్ కూడా అపోజ్ చేయిస్తూ అట్లా ఆ కేసును ప్రాపర్గా రన్ చేయడం వల్ల కేసులో సంతృప్తికరమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. దాంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇట్లా అంటే చాలా ఉంటాయి. 26 సంవత్సరాల్లో ఒక ప్రాంతంలో, ఇప్పుడు అదే మిర్యాలగూడ ప్రాంతం ఉంది, చాలా రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ప్రజల సహకారంతో. మనం ఒక సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకొని అట్లా చేయడం జరిగింది. అంటే చాలా తృప్తికరమైన సర్వీస్. 26 సంవత్సరాల పాటు నేను చాలా ఇష్టపడ్డటువంటి సర్వీస్ ఏదన్నా ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సర్వీస్. చాలా ఇష్టంతో పనిచేసేవాడిని. చాలా నిక్కచ్చిగా ఒక గీత గీసుకొని వాస్తవం అవాస్తవం, న్యాయం అన్యాయము. ఓకే సార్. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి వివిధ నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నాయి సార్. వస్తున్నాయి కానీ వివిధ వివాదాలతో మళ్ళీ పోస్ట్పోన్ అవుతున్నాయి. పిల్లల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పాపం చాలా విధంగా ప్రతి పేద విద్యార్థి పైన కూడా ప్రభావం చూపుతుంది సార్. దీనికి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు సార్? ఇక్కడ ఏంటంటే విద్యార్థులు అంటే ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ వ్యవస్థ అయినా కొంత మెరుగ్గా నిర్వహించాలనుకుంటుంది. ఆ మెరుగ్గా నిర్వహించే విషయంలో అది దాని పట్ల కూడా ప్రభుత్వమైన ప్రజలతోని మమేకమై, నిరుద్యోగులతో మమేకమై, నిరుద్యోగులు కూడా రాజకీయ వ్యవస్థతోని ప్రభుత్వంతో మమేకమై ఒక సమన్వయంతో ముందుకు పోతున్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటేనే ఓపికతో కూడుకున్నటువంటి విషయం. ఓపికతో ఉండాలి. ఏది అర్జెంట్ జరగదు. పొలిటికల్ పవర్ కూడా అర్జెంటుగా రాదు, క్వాలిఫికేషన్ అర్జెంటుగా కంప్లీట్ కాదు, విజయం కూడా అర్జెంటుగా రాదు. మన చరిత్రలో చదువుకున్నాం, ఒక విజయం సాధించడానికి కొన్ని ఏళ్ల పాటు వెయిట్ చేసి వేచి ఉండి విజయం సాధించినటువంటి సందర్భాలు ఎన్నో చరిత్రలు చూసాం. ఈ రోజుల్లో విద్యార్థులు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఓ దృఢ నిశ్చయంతో ఏ సమయంలో అయినా ఎప్పుడైనా విజయం సాధిస్తామనే ధోరణితో ఉండి పట్టుదలతో ముందుకెళ్ళాలి. అట్లా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వానికి ఉన్నప్పుడు అది ప్రజలు కూడా ప్రణాళికలో భాగమై, ప్రభుత్వం కూడా ప్రజలు ఏం కోరుతున్నారనే విషయంలో భాగమై ఇట్లా ముందుకు సాగితే ఫలితాలు ఉంటాయి. ఓకే సార్. మీరు ఈ పోటీ పరీక్షల్లో సన్నద్ధమయ్యి ఒక ఉన్నత స్థానానికి వచ్చారు సార్.
ఇప్పుడు ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు సార్ ఫైనల్గా? ఎవరైనా ఏంటంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు, ఇంతకుముందు చెప్పాను, వారి మీద వారు నమ్మకం కోల్పోవద్దు. ఎస్. వారు చదివినటువంటి మెటీరియల్ను ప్రాపర్గా రివిజన్ చేసుకొని, అశోక్ సార్ లాంటి వారు తయారు చేసినటువంటి మెటీరియల్ ఇంకా చాలామంది తయారు చేస్తుంటారు. ట్యూటర్ చాలా సబ్జెక్టులు ఉంటాయి, అందులో 4-5 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 4-5 సబ్జెక్టులను తయారు చేస్తున్నటువంటి నిష్ణాతులు ఉంటారు. ఆ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడంతా ఒక రివిజన్ రూపంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లోన్ కాకుండా పూర్తి విశ్వాసంతో నేను పరీక్ష రాసి విజయం సాధిస్తాననే విశ్వాసంతో చదువుతూ ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటుంది. నిరుత్సాహం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఒక సీక్రెట్ షిఫ్టర్స్ని పెట్టుకోవాలి మనసులో. వారికి ఇచ్చే సలహా ముఖ్యంగా సీక్రెట్ షిఫ్టర్స్ అంటే ఏంటంటే, మన తల్లిదండ్రులు మనకు ఆదర్శం, ఇప్పుడు మన గురువులు మనకు ఆదర్శం. మన జీవితంలో ఒక మెట్టు ఎక్కాలా, మన విజయం సాధించాలని మనకు అంటూ కొంతమంది ఇన్స్పైర్ చేసే వ్యక్తులు ఉంటారు, మహనీయులు ఉంటారు, బాగా కష్టపడి ఒక స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వారిని మనసులో ఒక ఇమేజ్గా పెట్టుకొని మనం నిరుత్సాహం గురైనప్పుడు, విశ్వాసం కోల్పోయినప్పుడు అలాంటి వ్యక్తుల యొక్క విజయాలను, వాళ్ళ కృషిని, పట్టుదలను గుర్తు చేసుకొని వాళ్ళు ముందుకు పోయినప్పుడు, ఒక్కొక్క మెట్టు వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేమనే దాన్నే సీక్రెట్ షిఫ్టర్స్ అంటారు. ఇది నేను చిన్నతనం నుంచి ఉంది నాకు అది. ఓకే సార్. ఒక్కొక్క మెట్టు ఎక్కడంలో నేను విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు కానీ ఎన్సీసీ క్యాడెట్ ఒక పీక్ స్థాయి వరకు వెళ్ళాను. ఎన్సీసీ క్యాడెట్గా సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాను. ఎన్నో క్యాంపులు చేశాను. బెస్ట్ క్యాడెట్గా సెలెక్ట్ అయ్యాను. దాంట్లో మెడల్స్ వచ్చాయి. పెద్ద విఐపీస్తోని సత్కరించబడ్డాను. అటువంటి వాటికి అంత ఆత్మవిశ్వాసం స్పోర్ట్స్లోను ఒక రేంజ్లో స్పోర్ట్స్ సాధించాను. అట్లా ఒక్కొక్క మెట్టు అది కూడా క్వాలిటేటివ్గా స్టెప్ అప్ కావడానికి సీక్రెట్ షిఫ్టర్స్ కారణం. సీక్రెట్ షిఫ్టర్స్ ఉండాలి. ఒక మనిషికి సాధ్యమైంది ఇంకో మనిషికి ఎందుకు కాకూడదు? అదే సీక్రెట్ షిఫ్టర్స్ అంటే ఎవరికైనా ఉండాలి, మీకైనా నాకైనా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ధోరణి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉండాలి. ఒక న్యూస్ పేపర్ బాయ్ ఒక గ్రూప్ 1 స్థాయికి ఎలా రాగలిగాడు, ఒక బాల కార్మికుడు ఎలా రాగలిగాడు, ఒక సంచారజీవి ఎలా రాగలిగాడు, ఒక్కొక్క స్టెప్ ఎందుకు సాధ్యమైంది అనేది దాన్ని ఎన్నుకున్నటువంటిది ఏంటంటే మనం సెల్ఫ్ మోటివేట్ కావాలి. చాలామంది మనకు క్లాసెస్లో చెప్తుంటారు సెల్ఫ్ స్టార్టర్స్గా ఉండాలి, పుష్ కార్ట్గా ఉండకూడదు, ఒక నెడితే పోయినట్టు ఉండకూడదు. సెల్ఫ్ స్టార్టర్స్ మనంతలో మనమే ఎనర్జీ పెంచుకొని మనంతటా మనమే సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు పోవాలి. దీంట్లో ఇంకొక సూచన ఏంటంటే ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కలిగి ఉండాలి, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉండకూడదు. బెస్ట్ ప్రాక్టీసెస్ 1, 2, 3, 4 అట్లా మనం సెలెక్ట్ చేసుకొని ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని పాటించాలి. బెస్ట్ ప్రాక్టీసెస్లో మెటీరియల్ భాగమే, గురువులు చెప్పింది భాగమే, డైలీ ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, మన డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడం, వేరేలోకి బ్యాడ్ ప్రాక్టీసెస్కి అట్రాక్ట్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్. మంచి రాతం కలిగి ఉండడం, మంచి రైటింగ్ రాసేటప్పుడు కూడా టైం వేస్ట్ అవుతుంటుంది, టైం వేస్ట్ కాకుండా రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా ఒక విద్యార్థికి కావాల్సినటువంటివి. విజయం సాధించడానికి నేను ఇంటర్మీడియట్లో ఏం చేశానంటే, ఏదైనా ఒక మంచి రెగ్యులేటరీ పోస్టులకు రావాలంటే నేను ఇంటర్మీడియట్లో ఎన్ని రకాల అవకాశాలు నేను ముందు నోట్ చేసుకున్నాను. అంటే సివిల్స్ నుంచి ఒక గ్రూప్ 4 జాబ్ వరకు, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, పారామిలిటరీ కానీ, మిలిటరీ కానీ, పోలీస్ కానీ, రిజర్వ్ కానీ, ఇట్లా ఎన్నో సర్వీసెస్ ఫస్ట్ నోట్ చేసుకున్న తర్వాత అంతా ముందు ఒక లిస్ట్ ఏర్పడింది. దీంట్లో నాకు సూటబుల్ ఏంది, నేను ప్రొటెక్ట్గా ఉండడానికి, సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ సర్వీస్ అయితే బెస్ట్ అనుకున్న క్రమంలో స్టేట్లో అయితే పోలీస్ సర్వీస్లో పనిచేయాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత సాధారణంగా ఈ చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి వారు కొంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, వాళ్ళ స్థాయి తక్కువ కావడం కావచ్చు, వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకునే భాషలో లోపం ఉండొచ్చు, అధికారి సరిగ్గా అర్థం చేసుకోక కూడా కొన్నిసార్లు సప్రెస్ అవుతుంటారు వాళ్ళు. అలాంటి అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయినా నేను. అంటే అలాంటి పోస్టును ఎన్నుకున్నప్పుడు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇతరుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మనం కాపాడచ్చు, ఇతరుల హుందతనాన్ని కాపాడచ్చు, అట్ ద సేమ్ టైం వారిని ప్రొటెక్ట్ చేయొచ్చు అని అనుకొని నేను కొన్నిటి టార్గెట్ చేయడం జరిగింది. అంటే స్టేట్లో ఈ పోస్ట్ అయితే బాగుంటుంది, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో సివిల్స్ సాధించాలి, సివిల్స్ మంచి చదువుకొని సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, స్టేట్లో స్టేట్ క్యాడర్ టాప్ స్టేట్ క్యాడర్ కొట్టాలి, చేయాలి.
అనేది ఒకసారి మొత్తం మీద 100 సర్వీసెస్ అన్నీ కూడా నోట్ చేసుకొని ఆ సర్వీస్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అభిరుచులకు అనుగుణంగా, మన పరిమితులకు అనుగుణంగా, మన వనరులకు అనుగుణంగా మనం ఏ వనరులు ఏ కనీస అవసరాలు లేకున్నా మనం సాధించవచ్చు అని అనుకున్న పరిమితుల్లో కొన్నిసార్లు మనం ముందుకు పోవచ్చు అని అనుకున్న సందర్భంలో మనకు ఒక సెలక్షన్ ఏర్పడుతుంది. దాని ప్రకారం పోవాలి. నిరుద్యోగులు చెప్పే ముఖ్యమైన సూచన ఇది. అదే సార్ ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో కాలేజ్ లైఫ్లో కానీ 26 సంవత్సరాల సర్వీస్లో కానీ మీకు వచ్చిన అవార్డులు సార్? కాలేజ్ లైఫ్లో అయితే ఎన్సిసి అండ్ క్రీడల్లో ఛాంపియన్షిప్స్, క్రీడల్లో మంచి స్థానాలు. సర్వీస్లో ఒక మంచి ఒక 3-4 మెడల్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైనది ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం, 5 లక్షల రూపాయలు అవార్డు. దానికి అది ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం. దాంతోపాటు మెడల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఒక 200 సందర్భాల్లో రివార్డ్స్, క్యాష్ రివార్డ్స్, అవార్డ్స్ అన్నీ కలిపి మంచి రివార్డ్స్, అవార్డ్స్ అంటారు. అటువంటివి ఉన్నాయి. అంటే మనకు 200 సార్లు సత్కరించబడ్డామంటే ఎన్నో వేల సార్లు మనం మంచి పని చేయడం వల్ల, నిబద్ధతతో పనిచేయడం వల్లనే వస్తుంది. సర్వీస్ను గుర్తించి శాఖలో రివార్డులు, అవార్డులు ఇవ్వడం అనేది ఒక మంచి శుభసూచకం. అది సర్వీస్ చేసిన వారికి ఇస్తారు. ఓకే సార్. సర్వీస్ చేసినందుకు ఇచ్చినారు. అది ఒక తృప్తికరమైనటువంటి జర్నీ. ఓకే సార్. సర్వీసెస్ కూడా ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధించడంలో కానీ, ఓకే సార్, ఫుడ్ అడల్టరేషను నిరోధించడంలో కానీ, కొన్ని బ్లాక్ మార్కెట్ డైవర్షన్స్ ఉంటాయి, డైవర్షన్స్ పట్టడం కానీ, మంచి మంచి కేసెస్ డిటెక్ట్ చేయడం కానీ, ఓకే సార్, కొంత సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం కానీ, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి కూడా, చేయడం కూడా జరిగింది. ఒక సాటిస్ఫాక్టరీ సర్వీసు నిబద్ధతతో జరుగుతున్న క్రమంలో వచ్చినటువంటి అవార్డ్స్ అన్నట్టు. ఓకే సార్. మామూలుగా మీ హాబీస్ అంటే ఏం చెప్తారు? మామూలుగా హాబీస్ అంటే నేను మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దానికోసం పుస్తకాలు చదవాలి బాగా, పొద్దున్న లేవగానే ఏం చేయాలి, అదేవిధంగా సాయంత్రం పడుకునే ముందు ఏం చేయాలి అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఓకే సార్. చాలా నిర్దిష్టంగా ఫిజికల్లీ మెంటల్లీ టఫ్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. రెండవది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నాను కదా, ఎప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ వెతుకుతూ ఉంటాను నేను. ఓకే సార్. వెతుకుతూ ఉంటాను. అట్లా బెస్ట్ ప్రాక్టీసెస్ని వెతకడం. ఓకే సార్. మూడవది మంచి మ్యూజిక్ వింటుంటాను. ఇప్పుడు మా ఇంట్లో నేను అడుగు పెట్టగానే నేను మర్చిపోయినా మా వైఫ్ ఏదో మంచి పాట పెట్టేస్తాను. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ కదా, అన్నీ గడప బయటనే వదిలేయాలి అనే ఆమె ఉద్దేశం. ఓకే సార్. ఆమె ఇంట్లోకి రాగానే మా వైఫ్ మాధవి మంచి మ్యూజిక్ పెడుతుంది, మంచి పాట పెడుతుంటే మంచి పాటలు వినడం బాగా ఇష్టం. ఓకే సార్. అదేవిధంగా నేను ఈ జర్నీలో సర్వీసెస్ మంచి సర్వీసెస్ చేసిన వారి యొక్క ఆత్మకథలు చదవడం బాగా ఇష్టం. ఓకే. చదువుతుంటాను. ఎట్ ద సేమ్ టైం స్టేట్స్మెన్ మంచి స్టేట్స్మెన్ అని చెప్తుంటారు. అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు కానీ, మనకు అంబేద్కర్ కానీ, నెల్సన్ మండేలా కానీ, వీళ్ళ వల్ల ప్రపంచంలో బాగా మార్పు వచ్చింది. మార్టిన్ లూథర్ కింగ్ కానీ, ఇలాంటి వారు ఎలా మార్పు తీసుకురాగలిగారు, వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అన్న విషయంలో బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాకున్న సమయం కూడా అంత తెలియదు, అంత నిమగ్నమై తెలుసుకుంటుంటాను అనమాట. ఇటువంటివి ఏదైతే అవసరమో మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉండడానికి ఆ చేసే ప్రయత్నంలో చేస్తుంటాను. ఎట్ ద సేమ్ టైం కొంత చెడుగా ఆలోచించే వాళ్ళ వైపు ఎక్కువ పోను. వాళ్ళు సమాజానికి అవసరం లేదనుకుంటాను. ఎట్ ద సేమ్ టైం అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తుంటాను. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ. ఒక సంచార జాతి నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొని ఒక ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ నుంచి మళ్ళీ ఎంతో మందికి సేవ చేయాలని మళ్ళీ రాజకీయాల వైపు వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. సో ఇది ఇవాల్టి సక్సెస్ జర్నీ. మరో సక్సెస్ జర్నీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. saksheeducation.com.